అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంటింటి చిట్కాల మాస్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. డాక్టర్ గారు, ఈ జనరేషన్ లో చాలా మందికి కూడా పడుకుందామన్న నిద్ర రాదు. ఎందుకంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయిపోయిన దాని వల్ల అనుకోవచ్చు, స్క్రీన్ టైం వల్ల అనుకోవచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల అనుకోవచ్చు, చాలా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఇంకొంతమంది పెద్దవాళ్ళకి వాళ్ళు ఒక సర్టెన్ ఏజ్ దాటాక ఎందుకో గానీ వాళ్ళు నిజంగా పడుకుందాం అనుకున్నా కూడా టైం ఉంటుంది కానీ వాళ్ళకి నిద్ర పట్టదు. రాత్రంతా కూడా కుస్తీ బట్టి ఏ మధ్యరాత్రి పడుకుంటూ ఉంటారు. సో ఈ నిద్రలేమి సమస్య అనేది పెద్ద చిన్న అందరికీ కూడా ఒక కామన్ ప్రాబ్లం అయిపోయింది. దీని నుంచి బయటపడడానికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు వస్తుంది ఈ జనరేషన్ లో ఎక్కువ, అండ్ దీని నుంచి బయటపడడానికి ఒక మంచి వంటింటి చిట్కా. పోషకాహారం సరిగ్గా లేకపోవడం చేత నిద్రలేమి కలుగుతుంటుంది. అదేవిధంగా మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో నిద్రలేమి కలుగుతుంటుంది. అదేవిధంగా అవగాహన లోపంతో ఆరోగ్య స్పృహ సరిగ్గా లేకపోవడం చేత వాళ్ళు టైమింగ్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం చేత కూడా నిద్రలేమి సమస్య మొదలయ్యేది కంటిన్యూ అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రాత్రిపూట లేటుగా పడుకోవడం అలవాటు చేసుకున్నటువంటి వాళ్ళలో కూడా నిద్రలేమి సమస్య కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి వ్యాధులు ఉన్నప్పుడు కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తమా ఉన్నప్పుడు కానీ, అదేవిధంగా ఏదైనా ఈ నొప్పులు ఉన్నప్పుడు కానీ, ఒంటి నొప్పులు ఉన్నప్పుడు, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ నొప్పుల వల్ల కూడా నిద్రలేని సమస్య కలుగుతుంటుందమ్మా. సో గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా నిద్రలేని సమస్య కలుగుతుంటుంది. ఇలాంటి కొన్ని జబ్బుల వల్ల నిద్రలేని సమస్య కలుగుతుంటుంది. సో నిద్రలేని సమస్య ఇలాంటి ఏ కారణం వల్ల కలిగినప్పటికీ ప్రధానంగా జరిగేది ఏంటంటే మా మెదడులో మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుందమ్మా. సో ఏ కారణం వల్లనే సరే మెదడులో మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోయినప్పుడే ఆ యొక్క ప్రభావం చేతనే నిద్రలేమి కలుగుతుంటుంది. దీన్ని ఇన్సోమ్నియా అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. సో మనకి చక్కటి ఆరోగ్యం మన సొంతం కావాలంటే, మానసికంగా శారీరకంగా ఆరోగ్యవంతంగా దృఢంగా ఉండాలంటే చక్కటి నిద్ర మన దేహధర్మాల్లో ఒక భాగంగా ఉన్నటువంటి చక్కటి నిద్ర చాలా చాలా అవసరం. ఎప్పుడైతే నిద్రలేమి సమస్య కలిగిందో దాని యొక్క ప్రభావము మనసు మీద పడుతుంది, శరీరం మీద కూడా పడేసి రకరకాలైన మానసిక జబ్బులు, రకరకాలైనటువంటి శారీరకమైన జబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ నిద్రలేమి సమస్య ఉన్నటువంటి వాళ్ళలో మరి ఇలాంటి కారణాల వల్ల మెదడులో మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. కాబట్టి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి సహజ సిద్ధంగా మనం ఉత్పత్తి చేయగలిగితే ఆహారం ద్వారా కానీ, ఔషధాల ద్వారా కానీ, మరొక పద్ధతి ద్వారా కానీ సర్వసాధారణంగానే మరి చక్కటి నిద్ర వాళ్ళ సొంతం అవుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవమ్మా. మరి అలాంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి బాగా జరిగేందుకు, మానసిక ఒత్తిడి తగ్గేందుకు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం చాలా చక్కగా పనిచేస్తుంది. అదేంటంటే మొట్టమొదటిది జటామాంసి. జటామాంసమా చాలా సువాసన భరితంగా ఉంటుంది. ఈ జటామాంసి అనేటువంటి యొక్క ఔషధము హెయిర్ ఆయిల్స్ లో వాడుతుంటారు, అదేవిధంగా కాస్మెటిక్స్ లో వాడుతుంటారు. మనకి ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో, పచారి కొట్టలో సంవత్సరం అంతా కూడా దొరుకుతుందమ్మా. సో చాలా సువాసన భరితంగా ఉంటుంది అన్నమాట. అది ఆయుర్వేద వైద్య విధానంలో ఎక్కువ శాతం మంది వైద్యులు మానసిక ఒత్తిడి తగ్గించేందుకు మరి దీన్ని ప్రధానంగా ఉపయోగిస్తుంటారు అనమాట. మానసిక ఒత్తిడి తగ్గించడంలో ఆ యొక్క ఔషధానికి అదే సాటి అని చెప్పుకోవచ్చు, అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఆ జటామాంసి చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. ఇది మనకు మార్కెట్లో దొరుకుతుంది. దీంట్లో జటామాంసినాలు, జటామాంసను ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు మెలటోనిన్ ఉత్పత్తికి చాలా చక్కగా ఉపయోగపడతాయి, మానసిక ఒత్తిడి తగ్గిస్తాయి. ఇంకోటి ఏంటంటే ఈ పిస్తా పప్పమ్మా. మీరు చాలా ఆశ్చర్యపోతారు. పిస్తా పప్పులో అనేక రకాలైనటువంటి ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, తర్వాత ఈ కాల్షియము, తర్వాత ఫైబరు, ఇవన్నీ మనకు దేహానికి ఉపయోగపడే అనేక న్యూట్రిటివ్ పోషక విలువలు ఎన్నెన్నో ఉన్నాయమ్మా. వీటన్నిటితో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మెలటోనిన్ అనేది ప్రకృతి మాత సహజసిద్ధంగా ఈ పిస్తా పప్పులో ఉత్పత్తి చేసేసి మనకు ప్రసాదించడం జరిగిందమ్మా. సో పిస్తా పప్పులో న్యాచురల్ గానే ఆ యొక్క మెలటోనిన్ ఉంటుంది అనమాట. సో మనం దాన్ని డైరెక్ట్ తీసుకుంటున్నాం కాబట్టి ఫలితాలు మరింత త్వరగా కలిగేదానికి అవకాశం. అంటే మామూలుగా తిన్నా కూడా ఫలితం ఉంటుందమ్మా. సో మెలటోనిన్ బాగా నిద్ర వచ్చేందుకు పిస్తా పప్పులు తినగా మంచి నిద్ర వస్తుంది. డ్రై నట్స్ చాలా మంది తింటుంటారు కానీ చాలా మంది తెలియదమ్మా. సో తగిన పద్ధతులు దాన్ని వాడుకోవడం వల్ల మంచి నిద్ర వస్తుందమ్మా. సో పిస్తా పప్పును కాస్త వేయించేసేసి చూర్ణంలాగా చేసుకుని జస్ట్ ఒక 25 గ్రామ్స్ పిస్తా పప్పు తీసుకోవాలన్నమాట. కాబట్టి ఈ యొక్క పిస్తా పప్పు ఒక 25 గ్రామ్స్ తీసుకోవాలి. జటామాంసి 50 అయితే పిస్తా పప్పు ఒక 25 గ్రామ్స్ తీసుకోవాలి. అదేవిధంగా దాల్చిన చెక్క పొడి ఒక 10 గ్రాములు తీసుకోవాలమ్మా. దాల్చిన చెక్కను దంచేసేసి పొడి చేసేసి కలిపేసి అందులో ఒక టోటల్గా 10 గ్రాముల పొడి అందులో కలిపేసేయాలి.
సో దాల్చిన చెక్కలో సినమాల్డిహైడ్, సిసమిక్ యాసిడ్, కౌమారిన్స్ ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. ఈ సిసమాల్డిహైడ్, సినమాల్డిహైడ్ కూడా చక్కటి నిద్రను కలిగేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మెదడులో ఉన్నటువంటి ఈ అనేక రకాలైనటువంటి అనేక రకాలైనటువంటి పదార్థాలు మెదడులో చెడు కలుగజేసేటువంటి అనేక రసాయన పదార్థాల యొక్క ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా మెదడులో ఉన్నటువంటి కణాలను ఆరోగ్యవంతంగా ఉంచేందుకు కూడా దాల్చిన చెక్క ఉన్నటువంటి సినమాల్డిహైడ్, సిసమిక్ యాసిడ్ ఉపయోగపడతాయమ్మా. అంతేకాకుండా మానసిక ఒత్తిడి లాంటి కారణాల వల్ల మెదడులో మన దేహానికి మెదడుకు హాని చేసేటువంటి టా అనేటువంటి ప్రోటీన్ విడుదలవుతుంటుంది అనమాట. ఈ టా అనేటువంటి ప్రోటీన్ ఎక్కువగా విడుదలైనప్పుడు కూడా మనకు నిద్ర పట్టదు. సో నిద్ర పట్టదమ్మా, ఇన్సోమ్నియా, నిద్రలేమితనం కలుగుతుంటుంది. ఈ దాల్చిన చెక్కలో ఉన్నటువంటి సినమాల్డిహైడ్, సిసమిక్ యాసిడ్ ఏం చేస్తాయంటే మెదడులో ఉత్పత్తి అయ్యేటువంటి టా అనేటువంటి ఒక హానికారకమైన ప్రోటీన్ యొక్క ఆ యొక్క శక్తి నిర్వీర్యం చేయడమే కాకుండా ఆ టా అనేటువంటి ప్రోటీన్ను ఉత్పత్తిని కూడా నిలుపుదల చేసేటువంటి అద్భుతమైన శక్తి దాల్చిన చెక్కలో ఉంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. సో దీనివల్ల ఇంకోటి ఏంటంటే భవిష్యత్తులో మనం ఇట్లాంటి ఔషధాలు వాడుకోవడం వల్ల భవిష్యత్తులో పెరాలసిస్, పక్షవాతం రావడం కానీ, అదేవిధంగా ఆల్జిమర్స్ అంటే మతిమరుపు సమస్య రావడం కానీ, అదేవిధంగా పార్కిన్సన్స్ వ్యాధి, వణుకుడు రోగం అంటారు కదమ్మా, ఇలాంటి జబ్బులు రాకుండా ఉండేందుకు కూడా ఇలాంటి ఔషధాలు ఉపయోగపడతాయమ్మా. కాబట్టి ఆయుర్వేద ఔషధాల యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం ఒక పర్పస్ వాడితే అనేక రకాల ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అందుకే నేను ఎక్కువ కార్యక్రమాల్లో కూడా సైడ్ బెనిఫిట్స్ గురించి చెప్తుంటా వీటి గురించి అనమాట. అదే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నిద్ర వచ్చేదానికి ఆధునిక టాబ్లెట్ ఏదైనా తీసుకున్నాను ఇంగ్లీష్ మాత్రం, సో తాత్కాలికంగా నిద్రను కలగజేసినప్పటికీ దానివల్ల మల్టిపుల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మాత్ర తీసుకోండి, ఇంజెక్షన్ తీసుకోండి, సిరప్స్ తీసుకోండి, దానివల్ల వెంటనే రిజల్ట్ ఉన్నప్పటికీ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. అందుకే డాక్టర్స్ కూడా అవసరాన్ని బట్టి తప్పని పరిస్థితుల్లో కొన్నాళ్ళ పాటు వాడి ఆపేసేమని చెప్తారు, కానీ సంవత్సరాల తరబడి వాడమని డాక్టర్ కూడా సలహా ఇవ్వరమ్మా. కానీ ఇలాంటి మందులు వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆయుర్వేదం మందు చాలా మంచి చిట్కా చెప్పారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్.